ఇప్పుడు ప్రస్తుతానికి మీరు మరి సుప్రీంకోర్టుకి వెళ్తారా లేకపోతే ఏం అదే చేయబోతున్నారు? సుప్రీంకోర్టు వెళ్లే ఆలోచనలో ఉన్నాం. అక్కడ కూడా కొట్టేస్తే ఎందుకు అనుకోవాలి ముందే మనం? కొట్టేస్తే అని ఎందుకు అడుగుతున్నానండి. అనుకోవాలి? అదే మేము లేవనెత్తుతున్నాం కొట్టేస్తే అని అంటున్నా. అడుగుతున్నా. ఎందుకు అనుకోవాలి? ఎందుకు అనుకుంటున్నాం అంటే 50% క్యాపిటల్ ఏది కూడా మనం సుప్రీంకోర్టులోనే ఉంది ఇప్పుడు కాబట్టి ఏది సుప్రీంకోర్టు దాన్ని తీసుకోవాలి. obviously. సుప్రీంకోర్టు ఇచ్చినంత మాత్రం ఆ జడ్జి గారు ఇచ్చిండు. ఈ జడ్జి గారు ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చీఫ్ జస్టిస్ గారు, ఆయన ఏదనుకుంటే అది అయింది. మనం ఎందుకు అనుకోవాలి? ముందే ఎందుకు కీడెంచాలా? చెప్పండి, ముందే కీడెందుకు ఆలోచించాలా? శుభం పలకాల మనం బీసీలకు మేలు జరిగేటప్పుడు. ఎవరైనా ఆబ్వియస్లీ ఎవరైనా బీసీలకు మేలు జరగాలని కోరుకుంటున్నారు. కానీ మా ఇదేంటంటే జనం అడుగుతుంది కూడా ఏంటంటే మీరు ఇచ్చిన జీవో నెంబర్ 9 గానీ ట్రిపుల్ టెస్ట్ గానీ ఇవేది చట్టబద్ధంగా జరగలేదు. ఎందుకు జరగలేదు? పైపెచ్చు కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి నేను తీసుకొచ్చిస్తా అన్నప్పుడు ఆయనకి తెలీదా? దీనికి నైన్ షెడ్యూల్ చేర్చాలి, అందుకే దీనికి కదా పెట్టాలి ఇప్పుడు ఉంటాను. తెలియకుండానే మీరు అప్పుడు హామీ ఇచ్చారా? స్థానిక సంస్థలు ఎప్పుడో ఎన్నికలు జరగాల, నిధులు కేంద్ర ప్రభుత్వం వస్తాయి. అయినా ఇప్పటికే కానీ 1000 కోట్లు ఆగిపోయిన అందుకే సంవత్సరం ఆగిపోయినా delay చేశారు పర్వాలేదు, మీరు. మనం చేసే అభివృద్ధి మనం చేస్తున్నాం. కానీ బీసీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. కాబట్టే మేము ఇంతకాలం జరిగింది చక్కగా రాజ్యాంగబద్ధంగా అన్ని ఎక్కడ కూడా తేడా లేదు. సరే. కానీ జడ్జి గారు స్టే ఇచ్చారు, దానికి మనమేం తప్పట్లేము. ఎందుకంటే కోర్టులు తీర్పు ఇచ్చింది. అవసరమైతే న్యాయం కోసం సుప్రీంకోర్టుకు పోతామా, ఇంకేం చేస్తామా? పార్లమెంట్ లో ఒత్తిడి తీసుకొచ్చిన తర్వాతనే ఆ 42% 9వ షెడ్యూల్లో చేర్చిన తర్వాతనే ఎన్నికలు పెడతాం అనేది చూడాలా. కొద్దిగా లాగా తెలిసిపోతుంది.